మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మనకి సంబంధం లేకపోయినా ఒక్కోసారి అనుకోకుండా ఇబ్బందులు ఎదురవుతాయి కదా, అందుకని అలా అనిపించింది అంతే. సరే, తార కట్టిన తాయితే ఎక్కడ పడింది? అదేంటి బావా అలా అడుగుతావు? ఎక్కడ పడిందో తెలిస్తే తనే చెప్పేవాడు కదా. ఆయన అనుకోకుండా పడిపోయింది ఎలా తెలుస్తుంది? అంతేనండి, తెలుసుంటే నేనే చెప్పేవాడిని కదా. తారా, వాళ్ళ మాటల్లో ఏదో భయం ఉంది కదా? అవును శ్రీకర్, నాకు కూడా కనిపిస్తోంది. కానీ దేనికి భయపడుతున్నారో తెలియట్లేదు. గోపి కూడా నా దగ్గర ఏ విషయం చెప్పట్లేదు. ఇదివరకు సృజన అన్ని విషయాలు నాతో చెప్పేది, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతోంది కదా, అందుకే ఏది చెప్పటం లేదు. చెప్తాను కదా మనకు కూడా ఏదైనా తెలిసేది. వీళ్ళిద్దరి టెన్షన్ చూస్తుంటే ఏదో తేడాగా ఉందని నాకు అనుమానంగా ఉంది. శ్రీకర్, ప్రతిదాన్ని ఇలా అనుమానంతో చూడకు. ఏదో ప్రాబ్లం ఉంది. అదేంటో సృజన ద్వారానో గోపి ద్వారానో తెలుస్తుంది. నేను తెలుసుకుంటానులే. ఆ ఇందిరని చూడగానే పులిని చూసిన జింక పిల్లలాగా వణిగిపోతున్నావు ఎందుకు? ఆ తర్వాత చెప్తాను, కానీ ముందు ఆ ఇందిర తారతో ఏం మాట్లాడిందో అది నాకు చెప్పు. అదే, వాళ్ళ తమ్ముడు హత్య గురించి ఎంక్వైరీ చేస్తోంది కదా. ఆ డెడ్ బాడీ దొరికిన చోట ఓ తాయెత్తు దొరికిందంట. ఆ తాయెత్తు ఏ గుడిలో ఇస్తారో తెలుసుకొని ఎంక్వైరీ మొదలుపెట్టింది. అక్కడ ఈ తార కూడా ఒక తాయెత్తు కొంది. అది తెలుసుకొని ఆ తాయెత్తు ఎందుకు కొన్నావు, అది అక్కడ ఎందుకు పడింది, నువ్వు నా తమ్ముడిని ఎందుకు చంపేశావు, ఎందుకింత పని చేసావని నిలదీసింది. ఏంటి, తార చేసిందా? అబ్బే, అలా అడగకుండా నువ్వు కొన్న తాయెత్తు ఏది అని అడిగింది, అంతే. తార ఏం చెప్పింది? ఇంకేం చెప్తుంది? మా ఆయన సింగపూర్ నుంచి వచ్చాడు, తన కోసం కొన్నాను, తన చేతికే కట్టాను, తను తిరిగి సింగపూర్ వెళ్ళిపోయాడు, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను అని చెప్పింది. ఇందిర ఏమంది? అవునా అని చెప్పి వెళ్ళిపోయింది. ఇందిర అంత తేలిగ్గా ఎవరిని నమ్మదు. తనకు అనుమానం వచ్చిందంటే తప్పు లేకపోయినా సరే చిత్రహింసలు పెడుతుంది. అలాంటిది తార మాట నమ్మి వెళ్ళిపోయిందా? నాకెందుకో అనుమానంగా ఉంది. తార మీదేమో కానీ నాకు మాత్రం నీ మీదే అనుమానంగా ఉంది. ఇందిరను చూసిన ప్రతిసారి జ్వరం వచ్చిన కోడిలా గజగజ వణికిపోతున్నావు. మనలో మన మాట కొంపదీసి ఆ నేరం నువ్వు కానీ, నీకు సంబంధించిన వాళ్ళు కానీ, నీ సమక్షంలో కానీ, నువ్వు ప్రేరేపించిన వాళ్ళ వల్ల కానీ జరగలేదు కదా? నీ మొహం. ఆ ఇందిర గురించి నీకు తెలీదు. తన తమ్ముడంటే తనకి ఎంత ఇష్టమో మాటల్లో అర్థమవుతుంది కదా. వాడిని చంపిన వాడు దొరికే వరకు తన కోపం ఎదురైన వాళ్ళ మీద చూపిస్తుంది, తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతుంది. అందుకే అది ఇంటికి వచ్చిందంటే నేనెక్కడ ఎదురు పడతానో, నాకెక్కడ ఏ సమస్యలు వస్తాయో అని నేను భయపడి చేస్తున్నాను. కానీ ఒకటి మాత్రం నాకు బాగా అర్థమైంది. ఒక చిన్న తాయెత్తును పట్టుకొని అది ఇంత దూరం ఎంక్వైరీకి వచ్చిందంటే దాని తమ్ముడిని చంపిన వాళ్ళ పరిస్థితి ఊహించుకుంటుంటేనే భయంగా ఉంది. వాళ్ళకి ఎంత నరకం చూపించి చంపుతుందో. చాలా తెలివిగా చంపిన వాళ్ళు అంత తెలివి తక్కువగా దొరుకుతారా? ఇందిర చిన్న విషయాన్ని కూడా వదలదు. తల వెంట్రుకంత ఆచూకి దొరికితే చాలు కథ మొత్తం మారిపోతుంది.
అవతలి వాళ్ళ కథ కంచికి చేరిపోతుంది. ఏంటి మేడం? గోపి మేడం 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 ఏంటి మేడం, దేని గురించి ఇంత హ్యాపీగా ఉన్నారు? నీకు మళ్ళీ చెప్తున్నాను గోపి, నువ్వు నన్ను మేడం అని పిలవడం మానేసేయ్. సృజన అని పిలు. లేదంటే బర్త్డే పార్టీలో పిలిచినట్టు సృజి అని ముద్దుగా పిలు. ఆ పిలుపు సంగతి తరువాత ముందు ఈ ఆనందం దేనికో చెప్పండి. ఇంకా నీకు అర్థం కాలేదా గోపి? ఆ ఇందిరని ఇంటి దగ్గర చూసేసరికి నేనెంతో భయపడ్డానో తెలుసా? తను తాయెత్తును చూపించి ఎంక్వైరీ చేస్తుందంటే మనం దొరికిపోయామేమోనని అసలు ఎంత కంగారు పడ్డానో. కానీ తార సమయానికి మనకెంతో హెల్ప్ చేసింది. తనకు తెలియకుండానే తను మనకు చేసిన ఉపకారాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. నా కాంతార ఎప్పుడూ నా మంచి కోరుకుంటుంది. నాకు బాధ కలిగించే పని తను ఎప్పటికీ చేయదు. తాయెత్తు ఎక్కడ పడిపోయిందో నాకు తెలియదు, కానీ ఈరోజు నా కాంతార అబద్ధం చెప్పడం వల్ల ఆ ఇందిర ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏంటి గోపి, నేను ఇంత హ్యాపీగా చెప్తూ ఉంటే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? మీరు చెప్పిన దాని గురించేనండి. తారాగారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. తనకి తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలి. చెప్పింది కదా మన పెళ్లి టైంలో ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదని తను ఇలా చేశానని. మన మంచి కోరుకునే తారకి మనం థ్యాంక్స్ చెప్పి పరాయి మనిషిని చేద్దామా? కాంతార నా మనిషిగా ఉండాలని, నాతోనే ఉండాలని, మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉండాలని ఎన్నో కలలు కన్నాను. కానీ అవి నాకు కలలుగానే మిగిలిపోయాయి. తను వేరే వాళ్ళ జీవితంలోకి వెళ్ళిపోయింది. ఓ ఏంటి గోపి, మాట్లాడుతూ ఉంటే అలా నిలబడిపోతున్నావు? అసలేం ఆలోచిస్తున్నావు? ఇంకా ఇంద్రి గురించి ఆలోచిస్తున్నావా? ఇంక తనకు ఎలాంటి డౌట్ రాదు. ఆ రోజు అక్కడ జరిగిన దాని గురించి ఎవ్వరికీ తెలీదు. మనిద్దరం ఎవ్వరికీ చెప్పం. లేదండి, ఒక తాయెత్తును పట్టుకొని తనింత దూరం ఎంక్వైరీకి వచ్చింది అంటే ఈ కేసు తనంత సీరియస్గా తీసుకుంటుందో బాగా అర్థమైంది కదా. ఇది ఇక్కడితో ఆగిపోతుందని నేను అనుకోవటం లేదు. ఖచ్చితంగా ఆ రోజు జరిగిందేంటో తను తెలుసుకుంటుంది. అక్కడ మన ముగ్గురం తప్ప ఇంకెవ్వరూ లేరు. అందుకే ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటక్క, ఎంతో పెద్ద పని ఉంటే తప్ప నువ్వు బయటికి రావు కదా. మరి ఇప్పుడేంటి ఇంత దూరం వచ్చావు? నన్నెందుకు రమ్మన్నావు? మన ఉనికి ప్రమాదంలో పడిందిరా. మనం ఇక్కడున్నామని పోలీసుల కంట పడకూడదు. అందుకే జాగ్రత్త చెప్దామని వచ్చాను. కొత్తగా ఈ భయం ఏంటక్క? ఇందిర తెలుసు కదా, తనిప్పుడు ఒక పోలీస్ ఎంక్వైరీ పని మీద ఆదిత్య ఇంటికొస్తోంది. అక్కడ నేను తనకి ఎదురయ్యానంటే ఖచ్చితంగా మన గతాన్ని తవ్వుతుంది. అది మన భవిష్యత్తుకి ప్రమాదం అవుతుంది. ఇందిర వచ్చిందా? ఎందుకక్క? దాని తమ్ముడు బద్రీగాన్ని ఎవడో చంపేశాడు. ఆ కేసు గురించి అది పాత రికార్డులన్నీ ఖచ్చితంగా బయటికి తీస్తుంది. ఆ రికార్డులో మనం కానీ బయటపడ్డామంటే మన బ్రతుకులు క్లోజ్ అయిపోతాయి. భయం లేదక్క, అవేవి బయటికి రాకుండా నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. ఇందిర సంగతి తెలిసిందే కదా, ఎట్నుంచి ఎలాగైనా తన ఎంక్వైరీ చేయగలదు. పొరపాటున మనల్ని చూసిందంటే అప్పుడు మన పరిస్థితి ఏంటో ఆలోచించు. అయినా ఆ హత్యకి మనకి ఏ సంబంధం లేదు కదక్క. అదే మాట చెప్దాం. రే వెధవా, ఇందిర చిన్నపిల్ల కాదురా, నువ్వేం చెప్పినా వినడానికి. ఖతర్నాక్ పోలీస్ ఆఫీసర్. దానికి మనం వివరణ ఇచ్చేలోపే మన చరిత్ర మొత్తం అందరి ముందు ఉంచుతుంది. ఆ కేసులో మనం లేకపోయినా మన పాత కేసులు బయట పెడితే మన పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఏం జరిగినా మనకే ప్రమాదం. అందుకే కదా ఇంత భయపడుతుంది. నిజమే అక్క, మరి ఇప్పుడు ఏం చేద్దాం? దాని తమ్ముణ్ణి ఎవరు చంపారో ముందు మనం ఎంక్వైరీ చేద్దాం. ఆ దోషి ఎవరో మనం తెలుసుకుందాం.
అది మనకెలా సాధ్యమవుతుందక్క? ఎలాగైనా చెయ్యాలరా. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి నేరస్తుడు వాళ్లను డైవర్ట్ చేయడానికి చూస్తాడు. మనం ఎంక్వైరీ చేస్తామని తెలీదు కాబట్టి ఎక్కడో దగ్గర మనకు దొరుకుతారు. అప్పుడు మనమే ఆ ఇంద్రకి ఆ ఇంటిమేషన్ ఇచ్చామనుకో, మనం సేఫ్ అవుతాం. ఆ పని ఎప్పుడు చేయాలో నేను చెప్తాను. అంతవరకు ఇష్టం వచ్చినట్టు బయట తిరక్కు. సిటీలో మన వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పు. అలాగే అక్క. ఈ విషయాన్ని ఎవరు తేలిగ్గా తీసుకోవద్దు. మీలో ఎవరు దొరికినా అది నా దాకా వస్తుంది. అది మంచిది కాదు. జాగ్రత్త. సరే అక్క. బద్రి, ఇందిరా, అక్క. ఈ బద్రి వాడి ఫోన్లో ఏమైనా రికార్డ్ చేశాడా? ఎలా తెలుసుకోవాలి? వీడి పాస్వర్డ్ ఏం పెట్టి చచ్చాడు? అసలు ఆ నైట్ ఎందుకు అలా జరిగింది? కసి 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 కసి. అనుకోకుండా గోపి ఫోటో కాలిపోవడం ఏంటి? గోపి సృజనాన్ని తీసుకుని బయటికి వెళ్ళడం ఏంటి? అసలు ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది.
number you are trying to call is currently not reachable. The number you are trying to call is currently not reachable. ఇద్దరి ఫోను కలవడం లేదు. అవుట్ ఆఫ్ నెట్వర్క్ లోనే ఉన్నారు. అసలు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ తాయెత్తు కట్టుకున్నాక 3 రోజులు పొలిమేరలు దాటకూడదు. చాలా నిష్ఠగా ఉండాలి. అప్పుడే తాయెత్తు పనిచేస్తుంది. పొరపాటున కాదు అని దాటితే ప్రమాదంలో పడవలసొస్తుంది. రక్షణ కవచం అన్ని విధాలా రక్షించేలా ఉండాలి. దానికి సంబంధించిన నియమాలు కూడా పాటించాలి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు అన్న నమ్మకంతో నేను ఈ మాట గోపికి చెప్పలేదు. కానీ ఒక్క రోజులోనే వీళ్ళు బయటకు వెళ్ళారు. ఇప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో పంతులు గారు మరీ మరీ చెప్పారు. ఇప్పుడు నేనేం చేయాలి? అది కాక వసుధ వాళ్ళు ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళారు అని చెప్పింది. దూరంగా వెళ్ళారు అంది. అసలు వసుధ వాళ్ళని ఎందుకు ఇలా పంపించింది? వసుధ ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తుంది? మేడం 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 ఈ వసుధ ఇంటికి వచ్చిన తర్వాతే ఆదిత్య గారి భార్య చనిపోయారు. ఆవిడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ నుంచి పడిపోయారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ అందులో నిజం ఎంతుందో నాకు ఇప్పటికీ అనుమానంగానే ఉంది. ఈ వసుధ ప్రవర్తనంతా ఆదిత్య గారికి తను దగ్గరవ్వాలని ట్రై చేస్తున్నట్టే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇదేదో ప్లాన్ చేస్తుందని నాకిప్పటికీ అర్థమవుతుంది. ఆ రోజు పిక్నిక్లో అటాక్ ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? వసుధ ఎందుకు అడ్డం వచ్చి కాపాడింది? ఇదంతా వసుధ కావాలని చేస్తుందా? తన ప్లాన్ ప్రకారం జరుగుతుందా? ఖచ్చితంగా ఇందులో ఏదో తేడా ఉంది. ఆదిత్య గారికి సృజన అంటే ఎంతో ప్రాణం. తన కోట్ల ఆస్తికి సృజన మాత్రమే వారసురాలు. అలాంటి సృజన లేకపోతే ఈ ఆస్తంతా ఈ కోట్ల ఆస్తి నాదే. ఇక నుంచి ఈ ఆస్తి మొత్తానికి నేనే అధిపతిని. ఆదిత్య మౌర్య నా చేతిలో కీలు బొమ్మ, నా చెప్పు కింద రాయి. నేను ఎలా చెప్తే అలా వింటాడు. తనకి ప్రాణమైన కూతురు ప్రాణాన్ని గాల్లో కలిపేశాను. తాను వాళ్ళందరినీ నలిపేశాను. ఇక ఈ కోటకి నేనే రాణిని, ఈ సంపదకి నేనే అధిపతిని. నేను ఎలాగైనా తనని కాపాడుకోవాలి. నా గోపిని సృజనాని నేనే రక్షించుకోవాలి. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేకుండా నేనే చూసుకోవాలి. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎలా తెలుసుకోవాలి?
నేను గోపి బయటికి వెళ్తున్నాం. లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నాం. ఎవ్వరూ ఉండని చోటికి వెళ్తున్నాం. అంటే సిటీకి చాలా దూరంగా ఉన్న అడవి ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడైతేనే మనిషి సంచారం ఉండదు. కాబట్టి వీళ్ళు అటే వెళ్ళుంటారా? నిన్ను ఈ ఒక్క రోజుతో వదిలేను. కసి తీర ఎన్ని రోజులైనా సరే నిన్ను నా కౌగిల్లో బంధిస్తాను. పద, లేదంటే ప్రాణం పోతుంది.